హలో అండి. అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ చూసారు కదండీ థంబ్‌నెయిల్ అయితే బ్యాచిలర్స్ ఎలా చేసుకుంటారు చికెన్ అంత ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ముందుగా అయితే ఆయిల్ వేసుకొని వేడెక్కాక చికెన్ డైరెక్ట్‌గా వేసేయడం అండి. వేసేసినాక కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వేసి ఇట్లా కలపాలండి కొంచెం. పసుపు స్టవ్ మాత్రం హైలోనే ఉండాలి. ఇలా పసుపు, ఉప్పు వేసి కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకుంటే ఆ వాటర్ అనేది డ్రాప్స్‌గా ఆవిరి పడి ఇంకా మంచి కుక్ అయితది. కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి పీసెస్. మరీ గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్‌గా అయిపోతుంది. ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ రాగానే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తీసేస్తే ఇలా బ్రౌనిష్‌గా వచ్చినాయి చూడండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవచ్చండి. ఇంకా కొత్తిమీర, గరం మసాలా, కొబ్బరి నేనైతే కాల్చి దంచిన కొబ్బరి, గరం మసాలా వేశాను. కొంచెం ధనియాల పొడి, కారం కూడా యాడ్ చేసేస్తున్నా ఇప్పుడే. ఇంకేం లేదండి, ఇది కలిపేసుకొని ఒక 10 నిమిషాలు ఉంచేసుకుంటే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. ఈజీ, బ్యాచిలర్స్ తొందరగా చేసుకోవచ్చు ఇలా. మనమైనా అంతే అండి, ఎక్కడికైనా పోయి వచ్చినప్పుడు తొందరగా అయిపోవాలి అని అంటే ఇలా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా కొద్దిసేపు మూత పెట్టేస్తే ఆ ఉల్లిపాయలు కూడా ఉడికిపోతాయండి. ఇంతే అండి, సింపుల్, ఎంతో ఈజీ అయిన చికెన్ పచ్చడి రెడీ అండి. చూసారు కదా, చాలా బాగుంది. కలర్ కూడా బాగుంది కదా మంచిగా. 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్ అయినా మనమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చినప్పుడు తొందరగా అయిపోవాలి చికెన్ అంటే ఇలా చేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇంతే అండి, ఎంతో ఈజీ అయిన చికెన్ పచ్చడి అయితే రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.